మనం టీవీలో చూస్తాం, పేపర్‌లో చూస్తాం, మనం సొసైటీలో కూడా వింటుంటాం. ఏంటి ఈ మత్తు మందు వల్ల ఇలా జరిగింది, లేదంటే ఈ మత్తు మందు వల్ల అలా జరిగిందని. దాంతో పాటు మనందరికీ తెలిసిన మత్తు పదార్థాలు ఎన్నో ఉన్నాయి మార్కెట్‌లో. ఉదాహరణకి సిగరెట్స్ కావచ్చు, మద్యం కావచ్చు, ఇలా ఎన్నో మార్కెట్‌లో విరివిగా లభించే మత్తులున్నాయి. కానీ ప్రపంచం మొత్తాన్ని బానిస చేసిన ఒక మత్తు మీలో కూడా ఉంది. ఆ మత్తు నాలో కూడా ఉంది. అందరిలోని ఉండే ఆ మత్తు ప్రపంచం మొత్తాన్ని లొంగదీసే ఒక మత్తుంది. ఆ మత్తు పేరే ఆమోదం. ఒక ప్రేమానురాగాలు పంచుకునే కుటుంబంలో పెరిగిన వ్యక్తి ఈ ఆమోద మత్తుని వాళ్ళ అమ్మా నాన్న నుంచి, లేదంటే వాళ్ళ ఇమ్మీడియేట్ ఫ్యామిలీ నుంచి మాత్రమే కోరుకుంటాడు. కానీ ఇది ఇంట్లో దొరకని వాళ్ళు మొత్తం ప్రపంచం నుంచి ఈ ఆమోదం అనే ఒక మత్తుని కోరుకుంటాడు. దానివల్ల ఉండే భయంకరమైన ప్రభావాలు ఏంటో చూద్దాం. ప్రేమానురాగాలు పంచుకునే కుటుంబంలో పెరిగిన వాడు అమ్మ, నాన్న, లేదంటే అన్నో, తమ్ముడో ఇలాంటి వాళ్ళ ఆమోదం కోరుకుంటాడు కాబట్టి మన అందరం 3 ఇడియట్స్ సినిమా చూసాం. అందులో ఎలా అయితే ఒక తండ్రి కోరిక కోసం కొడుక్కి ఇష్టం లేకపోయినా డాక్టర్ అవ్వాలనో, ఇంజినీర్ అవ్వాలనో ఎలా చూస్తామో, అది మనం భారతదేశంలో చాలా ఇళ్లలో చూసే ఈ ప్రక్రియ మనం చూస్తుంటాం. కేవలం ఈ ఆమోదం కోసం మన జీవితం యొక్క దిశనే మార్చుకుంటూ ఉంటాం. ఇదంతా వినసొంపుగా లేకపోయినా ఇది పర్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం మనం ఇంట్లోంచి, లేదంటే ఇంట్లో వాళ్ళ నుంచి, మనం ప్రేమించే వాళ్ళ నుంచి మాత్రమే ఆమోదం కోరుకుంటున్నాం కాబట్టి ఒక విధంగా జీవితంలో మంచిది కాకపోయినా కూడా ఒక విధంగా ఇది ఓకే అని చెప్పుకోవచ్చు. ఇంకా రెండో రకం ఉంది చూడండి. ఏదైతే ఇంట్లో ప్రేమానురాగాలు పంచుకున్నప్పుడు దొరకనప్పుడు ఈ మత్తుని మనం బయట వాళ్ళ నుంచి ఎప్పుడైతే కోరుకుంటాం, బయట వాళ్ళంటే ప్రపంచం నుంచి, అప్పుడు మన జీవితం అస్తవ్యస్తం అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్. అది మనకు తెలియదు. అదే ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఈ మత్తుకు మనం గురయ్యాం అని మనకు తెలియదు. ఉదాహరణకి ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో సంఘ విద్రోహక శక్తులు టార్గెట్ చేసేది ఇలాంటి వారినే. ఎందుకంటే వీళ్ళకి తెలుసు వీళ్ళని ఈజీగా లొంగ తీసుకోవచ్చు ఈ ఆమోదం అనే ఒక మత్తు ఇచ్చేసి అని. అలాగే కంపెనీస్ కూడా, మీరు పనిచేసే కంపెనీస్ కానీ, మీ ఎంప్లాయర్స్ కానీ ఎక్స్‌ప్లాయిట్ చేసే గ్రూప్ ఏదైతే ఉందో, కేటగిరీ ఏదైతే ఉందో అది కూడా ఈ గ్రూప్ వాళ్ళే. ఇంకా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళందరూ కూడా వాడుకొని వదిలేసే మనుషులు కూడా ఈ కేటగిరీ వాళ్ళే. ఎవరికైతే ఇంట్లో ఇలాంటి ప్రేమానురాగాలు, లేదంటే ఆమోదం అనే మత్తు దొరకలేదో. అప్పుడప్పుడు ఈ మత్తు ప్రభావం వల్ల కష్టపడతాం, కానీ దాని ప్రతిఫలం కూడా మనం ఆశించకుండా ఉంటాం. ఇదేదో నిస్వార్థమైన చర్య కాదు. ఈ ఆమోదం కోసం మనం పాటుపడే ఆత్మన్యూన్యత భావం అన్నమాట. ఈ ఆమోదం కోసం ఎప్పుడైతే మనం పాకులాడడం మొదలు పెడతామో, అసలు మనం ఇక్కడ ఎందుకు పుట్టాం, మనకేం కావాలి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ పక్కకు పట్టేసి నేనేం చేస్తే ప్రపంచం నన్ను ఆమోదిస్తుంది, నేనేం చేస్తే నేను ఎవరి నుంచి అయితే ఆమోదం కోరుకుంటున్నానో వాళ్ళు నాకు ఆమోదం ఇస్తారు అనే ఒక సింగిల్ మైండెడ్ ఆలోచన మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు? అరే నేను చేసిన పని నాకు తలవంపులు తెస్తుంది. దాని అర్థం ఏంటి? అప్రూవ్ అవ్వదు, ఆమోదం అవ్వదు. సొసైటీ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా సరే ఇది ఆమోదం అవ్వదు అని చెప్పి ఆ బాధతో చేస్తారు తప్ప పని వల్ల కాదు. ఇంకా ప్రేమ వల్ల కూడా చాలా మంది ఈ స్టెప్ తీసుకుంటారు. వారు కూడా అరే నేనుగా ఆదరించే మనిషి దూరం అయ్యాడు అనే తప్ప ప్రేమ కోసం వాళ్ళు ఆ చర్య తీసుకోరు. ఒకవేళ ప్రేమ కోసమే తీసుకున్నట్టయితే ఇంట్లో పుట్టినప్పటి నుంచి పెరిగినంత వరకు ప్రేమించిన అమ్మని పక్కకు పెట్టి, లేదంటే నాన్నని పక్కకు పెట్టి, లేదంటే తమ్ముళ్ళని, చెల్లెల్ని పక్కకు పెట్టి మధ్యలో వచ్చిన ఒక వ్యక్తి కోసం అలాంటి చర్య తీసుకోరు కదా. ఒకవేళ నిజంగానే ప్రేమ కోసం చేస్తుంటే అది కేవలం ఒక మనిషి మిమ్మల్నిగా ఆదరణ ఇస్తున్నట్టు ఆమోదించినప్పుడు వాళ్ళు అందరికన్నా ముఖ్యమైన మనుషులు అయిపోతారు అనమాట. అదే అలాంటి చర్యలకు దారితీస్తుంది. మనం చూసాం అప్పుడప్పుడు కొంతమంది అశ్లీల వీడియోస్ అవన్నీ బయటపడి వాళ్ళు ఇదే చర్య తీసుకుంటారు. ఎందుకు అంటే చేసిన పని వల్ల కాదు. ఈ చేసిన పని సొసైటీ ఆమోదించట్లేదు, ప్రపంచం ఆమోదించట్లేదు అనే ఆ బాధ ఎక్కువ ఉంటుంది చేసిన పని కన్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకా దేవుడి నుంచి ఈ ఆమోదం కోరే వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. వీళ్ళ నుంచే ఉగ్రవాదులు, వీళ్ళ నుంచే సంఘ విద్రోహ శక్తులు ఇవన్నీ కూడా బయటకు వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇలా ఉంటేనే దేవుడు ఆమోదం ఇస్తాడు, లేదంటే అలా ఉంటేనే దేవుడు నన్ను కరుణిస్తాడు అని ఎప్పుడైతే అనుకుంటారో మైండ్ లో, అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ లో దేవుడు అనేవాడు ఒక సూర్యుడు లాంటి వాడు. సూర్యరశ్మి నువ్వు మంచోడివా చెడ్డోడివా అని జడ్జ్ చేసి మీ పైన పడదు, అందరిపైన ఈక్వల్ గా పడుతుంది. దేవుడి కరుణ అయినా సరే, దేవుడి కృప అయినా సరే అలానే ఉంటుంది. అంతే తప్ప ఇది చేస్తేనే దేవుడు నిన్ను కనికరిస్తాడు, లేదంటే అది చేస్తేనే దేవుడు కనికరిస్తాడు ఎప్పుడైతే మన ఆమోదాన్ని దేవుడితో జత చేస్తామో అప్పుడే ప్రమాదకరమైన విషయాలు బయటకు వస్తాయి సొసైటీలో. మన బతుకు మనం బతికి పక్కనోడిని సాయం చేయగలిగితే చేసి, అలా చేయనప్పుడు మన దాన్ని మనం చూసుకొని వెళ్ళడం అంత పెద్ద లక్ష్యం ఇంకేం లేదు. కానీ అలా అందరూ ఆలోచిస్తే ప్రపంచం మొత్తం ఆగిపోతుంది. ప్రపంచంలో లావాదేవీలన్నీ కూడా ఈ ఆమోదం అనే ఒక మత్తు వల్లే ముందుకు వెళ్తాయి. మీరు నా మాట నమ్మకపోతే చూసుకోండి. మీరు కార్ ఎందుకు కొంటారు, ఎలాంటి కార్ కొంటారు, ఎలాంటి ఇల్లు కట్టుకుంటారు, పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ లోనే మాత్రం ఎందుకు వేస్తున్నారు ఇవాళ రేపు, లేదంటే ఎలాంటి బట్టలు, బ్రాండెడ్ బట్టలు అవుతేనే మీ ఒళ్ళు దాచుకోగలుగుతారా? బ్రాండ్ లేకుండా దాచుకోవచ్చు కదా, కానీ బ్రాండెడ్ బట్టలు ఎందుకు కొంటున్నారు? ఐఫోన్ లోనే మీరు మాట్లాడుకోగలుగుతారా? మామూలు
మామూలు ఫోన్‌లో కూడా మాట్లాడుకోవచ్చు. కానీ ఐఫోన్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అందరూ? వేసుకునే షూస్ ఎందుకు? మీ పాదాలను కాపాడుకోవడానికి. దానికి బ్రాండ్ అవసరం లేదు. క్వాలిటీ ఉంటే చాలు. కానీ మనకి బ్రాండ్ కావాలి. ఎందుకు? ఎందుకంటే మనం పక్కవాడి ఆమోదాని కోసం ఇవన్నీ చేస్తున్నాం తప్ప అవసరం కోసం కాదు. అంటే ఈ ఆమోదం అనే మత్తు వల్ల క్రైమ్స్ జరుగుతున్నాయి. అలాగే మొత్తం ప్రపంచం కూడా నడుస్తుంది. సరే, ఆమోదం అనేది ఒక మత్తు మందే. దీని నుంచి మనం ఎలా బయటపడొచ్చు? దీని నుంచి బయటపడడం అనేది అంత ఈజీ కాదు. అసంభవం అని కూడా చెప్పుకోవచ్చు. కానీ దీని ప్రభావాన్ని తగ్గించడానికి నేను నా జీవితంలో వాడుతున్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే నో అని చెప్పడం. అంటే ఈ రోజు నుంచి మిమ్మల్ని వాడుకుంటున్నారు అనిపించే సందర్భాల్లో, అది ఎవరైనా అవ్వచ్చు, మిమ్మల్ని వాడుకుంటున్నారు అనిపించే సందర్భాల్లో నో అని చెప్పడం మొదలు పెట్టండి. మీరు నో అని చెప్పినా కూడా మీతో ఉండే వాళ్ళందరూ మీ ఆప్తులు. మీరు నో అని చెప్పడం మొదలు పెట్టంగానే మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, లేదంటే మిమ్మల్ని పక్కకు పెడుతున్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళందరూ కేవలం జలగలు మాత్రమే. అలాంటి జలగల్ని మీ జీవితంలోంచి ఏరి పారేసే ఒకే ఒక అద్భుతమైన అస్త్రం ఏదైతే ఉందో అది నో. నేను స్వతహాగా నో అని చెప్పడం మొదలు పెట్టినప్పటి నుంచి నా జీవితంలోంచి కూడా చాలా మంది వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వెళ్ళడం వల్ల మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, శ్రేయోభిలాషులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మంచి క్వాలిటీ, అంటే నా జీవితంలో క్వాలిటీ పెరిగింది, అలాగే నా రిలేషన్షిప్స్ లో కూడా క్వాలిటీ పెరిగింది కేవలం నో అని చెప్పడం వల్ల. నంబర్ తగ్గింది కానీ క్వాలిటీ పెరిగింది. మన తెలుగులో పద్యం ఉంది కదా, గంగి గోవు పాలు, ఇది కూడా అలాంటిది అనమాట. అదే నిజం. ఈ టాపిక్ అనేది చాలా పెద్ద టాపిక్. దీని గురించి మనం ఫ్యూచర్ లో కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది ఒక్కసారితో పూర్తయ్యే టాపిక్ కాదు. ఈ మత్తు చాలా డీప్ గా మన నరనరాల్లో ఉండిపోతుంది. కాబట్టి దీన్ని మొత్తంగా మనం ఎలిమినేట్ చేయకపోవచ్చు, కానీ దీని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మొదటి స్టెప్ వచ్చేసి నో అని చెప్పడం. దాని తర్వాత ఇంకా వేరే స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవి మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకునేంత వరకు సెలవు.